హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏజీ ట్యాంకర్ విలాగ్స్. నేను మీ సురేష్. అయితే మొదటి వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, డీజిల్ బండి దానికి వచ్చినాను. బండి అయితే లోకల్ ట్రిప్కి అయితే పోతున్నాము. ఎక్కడి నుంచి అంటే గోకుల్ నుంచి త్రిబుల్ లోకల్ ట్రిప్. స్టెరిన్ ఆయిల్ అది. డీజిల్ బండి దానికి వచ్చాను. ప్రీవియస్ బంకులు వెనకాల 2 బంకులు చూశాను. 2 బంకుల్లో డీజిల్ లేదు, అయిపోయిందన్నారు. అయితే భారత్ పంపుకి వచ్చాను. మరి ఇక్కడ ఉందో లేదో అడిగి కనుక్కోవాలా. ఒక 5-6 వేలకు పట్టించుకోవాలి. చూడు, డీజిల్ అయితే అసలు ఏం లేదు, ఫుల్ ఖాళీ అయిపోయింది. లోకల్ ట్రిప్ పోవాలంటే ఎంతో కొంత ఆయిల్ ఉండాలి కదా. అసలు ఆయిల్ లేకుంటే దారిలో ఆగిపోతే మళ్ళీ ఈ BS6లు అయిపోతే, సెన్సార్ బండ్లు అయిపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి డీజిల్ పట్టుకుందానికి వచ్చిన బొంకులకి. అయితే బొంకులో డీజిల్ ఉందంట. డీజిల్ అయితే పట్టించుదాం. లైన్లో పోవాలి. ఇప్పుడు ఒక బండి పడుతున్నాడు. ఆ బండి పట్టిన తర్వాత మన బండి పడతాడు. పైనలో పెట్టాలి, అది అయిపోతే. చెప్పాం కదా, 2000 రూపాయలకి కొట్టించుకుని పోతాం డీజిల్. తర్వాత లాంగ్ ట్రిప్ పెట్టినప్పుడు ఏంటంటే తర్వాత ఫుల్ చేస్తాం ట్యాంకు. ప్రస్తుతానికి 2000 లోకల్ ట్రిప్కి అనమాట. 2000 రూపాయలు పట్టిస్తున్నాం డీజిల్. అయిపోయింది. 2000 పట్టేసాడు. 20 లీటర్లు వచ్చింది. 20.50. ఇంక బండి తీసుకెళ్ళడం గూగుల్ కాడికి. బండి అయితే యూటర్న్ చేసుకోపోవాలి ఇక్కడ నుంచి, ముందు కాడి నుంచి. ఇక్కడైతే యూటర్న్ కటింగ్ లేదు, యూటర్న్ లేదు. అక్కడ ఐఓసి కార్డు ఉంది, పెద్ద ఐఓసి. ఇది మేమేంటంటే పెద్ద ఐఓసి బొంక అంటాము, పెద్ద ఐఓసి అంటాము. ఇక్కడ ఐఓసీలు 3 ఉన్నాయి ఇక్కడ. ఇక అన్నిటికన్నా పెద్దది ఇక్కడ ఉండేది ఐఓసి బొంకు. అయితే ఇక్కడ ఉంది యూటర్న్ ఉంది, యూటర్న్ చేయాలా. యూటర్న్ చేస్తున్నాం. ఇక్కడ బండి రావట్లేదు. అక్కడ ఒకటికి 3 బొంకులు, పెట్రోల్ బొంకులు ఉంటాయి అక్కడ మేము కంపెనీ కాడ పోయే దారిలో 3 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 3 పెట్రోల్ బంకులు వచ్చి డీజిల్ లేదని చెప్పన్నారు. ఇంకా అక్కడి నుంచి చేసేది ఏం లేదు కదా. ఖచ్చితంగా డీజిల్ పట్టుకోవాలంటే ఎన్ని కిలోమీటర్లన్నా పోయి పట్టుకోవాలి. అయితే 3 కిలోమీటర్ల దాకా అయితే వచ్చాను, యూటర్న్ చేసేసాను బంకు. ఇంకా అక్కడ పోవాలి, కంపెనీ కాడ పోవాలి, గూగుల్కి వెళ్ళాలా. ట్రాన్స్పోర్ట్ కూడా మా ట్రాన్స్పోర్టేను. 2000 డీజిల్ పట్టిస్తే చూడండి ముళ్ళు ఎంతవరకు లేసిందో. అంటే రెడ్లోనే ఉంది ఇంకా 2000 డీజిల్ పట్టిస్తే. చూడండి, ఇది నిడుగునపాలెం ఊరు వచ్చింది. ముందు నిడుగునపాలెం దాటాను. అయితే ఇక్కడే ఉండేది కంపెనీలన్నీ. ఇక్కడ స్టార్ట్ అవుతాయి చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ కంపెనీ వచ్చి అనా ఆయిల్స్, అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి పామ్ ఆయిల్ కంపెనీలు. బ్రిడ్జి దాటగానే వస్తుంది చూడండి, కనపడుతుంది కదా. ఇదే అనా ఆయిల్స్. ఇది పెద్ద కంపెనీ ఇది. అంటే ఇక్కడున్న దాంట్లో అన్ని పెద్ద కంపెనీలు ఉన్నాయి. కాకపోతే ఒక కంపెనీ త్రిబుల్ కంపెనీ, చిన్న కంపెనీ, విస్తీర్ణం తక్కువ. ఇదైతే మటుకు చాలా పెద్దది కంపెనీ ఇది, అన్న ఆయిల్. చూడండి ట్యాంకీలు, చాలా పెద్ద ట్యాంకీలు, చాలా ఉన్నాయి ట్యాంకీలు. చూడండి, ఇక్కడ మన ట్యాంకర్లు అయితే వచ్చున్నాయి, లోడింగ్కి వచ్చున్నాయి. ఈరోజు కూడా పిలిచారు, లోడింగ్ పిలిచారు. అలా నుంచి చెన్నైకి పామాయిల్ పిలిచారు.
రానా ఆయిల్స్ మెయిన్ గేట్. అయితే మన బండి గారు ఒకటి ఉంది దాంట్లో, లోకల్ ట్రిప్ వచ్చినాడు. అన్నా నుంచి ఎక్కడికో లోకల్ ట్రిప్ అయితే వచ్చింది బండి, లోపల ఉంది, కాటాకాడ ఉంది. ఈ బొంకులోకి వచ్చావు ఫస్ట్. ఈ బొంకులోకి వస్తే డీజిల్ కోసం వస్తే ఐఓసి బొంక్ ఇది. ఈ బొంకులోకి వస్తే ఆయిల్ లేదన్నారు. సరే ఇక్కడ నుంచి తిప్పుకొని వేరే బొంక్ కాడికి వెళ్ళాను. ఇక్కడే మన బండి అన్లోడ్ అయ్యింది. ఏం కంపెనీ అంటే ఇది కోస్టల్. ఈ కంపెనీలో అన్లోడ్ అయ్యింది, కోస్టల్ కంపెనీ. ఇక్కడ అన్లోడ్ అయ్యి బండి వచ్చింది. సెకండ్ ట్రిప్ నేను పోతున్నాను. ఫస్ట్ ట్రిప్ కాదు, సెకండ్ ట్రిప్పే నాది. రోడ్ వర్క్ చేస్తున్నారు, అందువల్ల ఏంటంటే సర్వీస్ రోడ్ వేశారు. ఇక్కడ సర్వీస్ రోడ్ మీదుగా పోతుంది బండి. పోతే ఇదో కార్గిల్ కంపెనీ, ఇది కార్గిల్ దూర పామాయిల్ కంపెనీ, కార్గిల్ కంపెనీ. చూడండి ఎన్ని ట్యాంకర్లు వచ్చున్నాయో. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలా, గోకులకు వెళ్ళాలంటే ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలా. ఈ బొంకులో కూడా అడిగాను ఐఓసీలో, ఈ బొంకులో కూడా లేదని చెప్పన్నారు డీజిల్. ఇంకపోతే హెచ్పి బొంకులో కూడా అడిగాను, ఇంకా 2 బొంకులో డీజిల్ లేదన్నారు. ఇంకా అందువల్ల అక్కడికి పోయి పట్టుకోవడం డీజిల్. ఇదే రోడ్డు బండి సర్రని వస్తున్నాడు చూడండి. ఇది ఇక్కడ ఇరుకు రోడ్డు ఇది. ఇక్కడ నుంచి రెండు కంపెనీలు ఉన్నాయి, పోయేదారులు 2 కంపెనీలు ఉన్నాయి. ఇది ఊర్లో కూడా పోయే రోడ్డు, ఇది ఈ ఊర్లో పోయే రోడ్డు. రోడ్డు చూడండి ఎంత గందరగోళంగా ఉంది ఇక్కడ. ఇది ఇప్పుడు వచ్చేది సౌత్ ఇండియా ఆయిల్ కంపెనీ. ఇది కూడా పెద్ద కంపెనీ, ఎక్కువ రెగ్యులర్గా ఇక్కడ నుంచే మనకి ఎక్కువ లోడింగ్ ఉంటుంది. సౌత్ ఇండియా ఆయిల్స్ నుంచే ఉంటుంది. చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో, 1 ట్యాంకర్లు. ఇది మెయిన్ గేట్ సౌత్ ఇండియా ఆయిల్స్. అయితే బండ్లు ఎక్కువ ఉంటాయి కదా, ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ బండ్లు సైడ్లు పెడతారు, ఇంకా ఇదే దారిలో రావాలా. ఇక్కడ గోకుల్ నుంచి లోడ్ అయ్యి వస్తున్నాయి బండ్లు ఇక్కడ నుంచి. చాలా రోడ్ అది క్లియర్ అయింది, పోదాం. చూడండి సౌత్ ఇండియా ఆయిల్స్ పెద్ద కంపెనీ ఇది. రోడ్డు మొత్తం కచరాగా ఉంది. ఈ కంపెనీ వాళ్ళైనా రోడ్ చేస్తారనుకుంటే కంపెనీ వాళ్ళు రోడ్ వేయలేదు. ఎక్కువ కంపెనీ వాళ్ళు కంపెనీకే తిరుగుతాయి కదా బండ్లు. మన బండ్లు తిరిగేది కంపెనీకే తిరుగుతాయి. ఇక్కడ ఊర్లకు రోడ్లు వేస్తుంటే కంపెనీ వాళ్ళు ఇంకా ఈ రోడ్డు మీద బండ్లు తిప్పుతా ఉంటారు. ఈ రోడ్లు చూస్తే ఖరాబ్ అవుతాయి. ఈ కంపెనీ కూడా పట్టించుకోడు. రోడ్డు చూడండి ఎంత గందరగోళం అయిపోయింది రోడ్డు. మెట్టపాలెం పోయే రోడ్డు ఇది. ఇట్లా స్ట్రైట్గా పోతే సంతోష్ మాత కంపెనీ, ఇట్లా స్ట్రైట్గా ఇట్లా పోతే స్ట్రైట్ అంటే రైట్కి, లెఫ్ట్ కట్ అయితే గోకుల్ కంపెనీ. రెండు బోర్డు వేసినారు, గోకుల్ కంపెనీ. చలో గోకుల్ పార్కింగ్ లాగా, ఫస్ట్ గోకుల్ పార్కింగ్ లాగా వెళ్తాం బండి. గోకుల్ పార్కింగ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పేపర్లు తీసుకెళ్ళి డిఓ ఆఫీస్కి వెళ్తే డిఓ ఇస్తారు. డిఓ తీసుకొని వెళ్ళాలా లోపలికి.